ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా ఆమె లక్ష్యానికి అడ్డు కాలేదు. కార్మికుడిగా తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించి కష్టపడి చదివింది. మొదటగా 2018లో మహిళా కానిస్టేబుల్గా ఎంపికైన ఉమా అనే మహిళ ఆ తర్వాత పట్టుదలతో గ్రూప్ 2 ఉద్యోగం సాధించింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ కంపెనీలో కార్మికుడిగా యాదయ్య పనిచేస్తున్నారు. యాదయ్య మూడో కుమార్తె ఉమా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తండ్రి పడే కష్టాన్ని ఉమా అర్థం చేసుకుంది. విద్యార్థి దశ నుంచే లక్ష్యం వైపు ఉమా పరుగులు తీసింది. మొదటగా కానిస్టేబుల్గా ఎంపికైన ఉమా కేశంపేట పిఎస్లో విధులు నిర్వహిస్తోంది. ఆ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2లో విజయం సాధించాలని ఉమా నిర్ణయించుకుంది. గ్రూప్ 1లో క్వాలిఫై అయినా మెయిన్స్లో విజయం సాధించలేకపోయింది. అయినా నిరంతరం శ్రమించి గ్రూప్ 2లో ఉమా ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉమా నియామక పత్రాన్ని అందుకుంది. గ్రూప్ 2లో ఉద్యోగం సాధించడంపై ఉమా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఉమా, మాది కొత్తూరు గ్రామం. నేను ప్రైమరీ స్కూల్ కొత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర 1 to 3 వరకు, 4 to 6 వరకు జెడ్పీహెచ్ఎస్ కొత్తూరు స్కూల్లో చదవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలని 1 to 10 వరకు చదవడం జరిగింది. ఇంటర్ అండ్ డిగ్రీ శంషాబాద్ లో చదవడం జరిగింది. పీజీ వచ్చేసి ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లో చదవడం జరిగింది, అప్లైడ్ స్టాటిస్టిక్స్. ఈ ఓఈలో చదివేటప్పుడే నేను గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో పీజీ సెకండ్ ఇయర్ లో ప్రిపేర్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ అప్పుడే 2018లో కానిస్టేబుల్ గా విధులు ఉద్యోగం వచ్చిన తర్వాత 2018 నుంచి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నా. ఆ తర్వాత ఎట్లాగైనా పెద్ద ఉద్యోగంలో సాధించాలనే సంకల్పంతో 2020లో ఎస్ఐ రాయడం జరిగింది. అది 2 మార్క్స్ తో మిస్ అయింది. ఆ తర్వాత ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 1 ఒకటి మెయిన్స్ లో మిస్ అయింది. మిగిలిన 3 ఎగ్జామ్స్ సాధించడం జరిగింది. ప్రస్తుతం గ్రూప్ 2లో శనివారం రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. యాజ్ ఏఎస్ఓ ఇన్ సెక్రటేరియట్ ఆర్థిక శాఖలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ నేను కేశంపేట పిఎస్ లో కానిస్టేబుల్ గానే విధులు నిర్వహిస్తున్నా. ఈ విధంగా 9 నెలల్లోనే మాకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసి 9 నెలల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి త్వరగా మాకు ఉద్యోగ నియామకాలు ఇచ్చిన గవర్నమెంట్ కి నా తరఫున కృతజ్ఞతలు. నా పేరు యాదయ్య. నాకు 3 ఆడపిల్లలు, మోపిలాడు. తర్వాత వాళ్ళని కార్మికులు కష్టం చేసుకుంటూ వాళ్ళని మంచిగా సాధించిన వాళ్ళని 3 ఈమెకు మంచి నౌకరీ సంపాదించుకున్నందుకు కానిస్టేబుల్ గా ఫస్ట్ చేసుకుని తర్వాత గ్రూప్ 2 పుట్టినందుకు చాలా సంతోషం.